హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారన్నది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. ఈరోజు మా ఇంట్లో సింపుల్‌గా, టేస్టీగా చికెన్ కర్రీని ఎలా చేసుకుంటామో చూపిస్తా. ఫస్ట్ ఒక బౌల్‌లోకి చికెన్ పీసెస్‌ని బాగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్‌లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా పసుపు వేసుకొని బాగా ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. ఇది కాసేపు పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మిక్సీ గిన్నెలోకి కొద్దిగా కొబ్బరి, కొంచెం చెక్క లవంగాలు, అల్లం వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొన్ని వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, కొద్దిగా కొత్తిమీర, వాటర్ వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఇందులోకి 2½ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడయ్యాక అందులోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నింటినీ వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. అలా చికెన్ పీసెస్లో ఉన్న వాటర్ సెపరేట్ అయ్యేదాకా బాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఒకసారి ముక్కలన్నీ ఉడికాయా లేదా అనేది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు చెక్ చేసుకోండి. ఇలా పీసెస్ కట్ అయినట్టయితే ఉడికినట్టు. ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న మసాలాని వేసుకొని కలుపుకోండి ఒకసారి. ఈ మసాలా అనేది ఆయిల్లో కాసేపు బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి మళ్ళీ 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా చికెన్ మసాలా అండ్ గరం మసాలా వేసుకొని ఇంకొకసారి కలుపుకోవాలి. ఇందులోకి వాటర్ వేసుకొని ఒకసారి టేస్ట్ చూడండి. మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే వేసుకోండి. మూత పెట్టి కాసేపు ఉడికించేయండి. ఈ కర్రీ అనేది కొంచెం దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులోకి పుదీనా, కొత్తిమీర వేసుకొని ఇక దించేయండి. ఆహా! ఇప్పుడు ఈ కర్రీని చపాతీలోకి కానీ, రాగి ముద్దలోకి కానీ తింటే సూపర్గా ఉంటుందండి. మీరు ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.